హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కళాంజలి వ్లాగ్స్. సో ఈరోజైతే మా పిన్ని వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవుని చేసుకున్నారు. లక్ష్మీదేవుడు అని అంటే శుక్రవారం దేవుడు అని కూడా అంటారు. సో నేనైతే వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామన్నమాట. సో మార్నింగే మా మమ్మీ, మా అత్తయ్య అండ్ మా పిన్ని వాళ్ళందరూ కలిసి దేవుడికి కావాల్సిన నైవేద్యాలు అయితే ప్రిపేర్ చేస్తున్నారు. సో అమ్మవారికి అయితే పెసరపప్పు ముద్దగారెలు అయితే నైవేద్యంగా పెడతారన్నమాట. సో మా మమ్మీ అయితే పెసరపప్పు ముద్దగారెలు ఇస్తుంది. అలాగే పెసరపప్పుతో ముద్దగారెలతో పాటు అలాగే ఇంకా బెల్లంతో బియ్యం పిండితో కలిపి చేస్తారన్నమాట. స్వీట్ అప్పాలు అని చెప్పేసి అవి కూడా అమ్మవారికి పెడతారు. అండ్ వీటితో పాటు పరమాన్నం కూడా చేసేసి పెడతారు. సో ఇట్లా ముందుగా ముగ్గుతో కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత పసుపుతో మళ్ళీ వేస్తారనమాట. అండ్ ఆ తర్వాత కుంకుమతో కూడా మళ్ళీ నీట్గా అన్ని కలిపేసి అలా చేశారు. ఆ ముగ్గు చూస్తే నాకైతే భలే అనిపించింది. అండ్ ఫైనల్లీ అలా పీటలు వేసేసి బియ్యం పోసి ఆ తర్వాత అమ్మవారిని అయితే బొడ్లు పెట్టేసి అలంకరించేసి పెట్టారు. సో ఇక్కడైతే మా అత్తయ్య పసుపుతో అయితే గౌరవం చేసేసి పెట్టారు. సో అమ్మవారి కోసం అని చెప్పేసి పంచామృతాలు కూడా మా అత్తయ్య ప్రిపేర్ చేస్తున్నారు. ఎందుకు అని అంటే ఆ ముందు పెట్టే శివలింగానికి పంచామృతాలతో అయితే అభిషేకం చేయాలన్నమాట. సో అందుకోసం అని చెప్పేసి పంచామృతం అయితే ప్రిపేర్ చేస్తున్నారు అత్తయ్య. అండ్ ఈ చిన్న కుండ ఉంది కదా, ఇది అమ్మవారి ముందు ప్రతిష్ఠిస్తారనమాట. ఆ కుండకు అందరు పూజ చేస్తారు. అండ్ ఆ తర్వాత కూడా ఆ కుండను తీసుకొని అమ్మవారి ముందు అయితే పెడతారు. సో అందుకే ఆ కుండను అట్లా పిండి మాత్రం మంచిగా నీట్గా అలంకరించారనమాట పసుపు కుంకుమలతో. అండ్ అందులో అయ్యగారు పసుపు కుంకుమ అండ్ కొన్ని దేవుడికి కావాల్సిన ఐటమ్స్ వేసేసి అమ్మవారి ముందు అయితే పెట్టారనమాట. అండ్ ఇక్కడ మా పిన్ని, మా మమ్మీ వాళ్ళందరూ కలిసేసి మా అందరి కోసం అని చెప్పి కంకణాలు అయితే ప్రిపేర్ చేస్తున్నారు. నిజంగా అండి, చుట్టాలందరూ కలిసి మనం అందరం కలిసి ఉంటే చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఫైనల్లీ అమ్మవారికి ఇలా మేకపోతును అయితే కోస్తారు. చాలామందికి డౌట్ రావచ్చు, అదేంటి లక్ష్మీ తల్లికి నాన్ వెజ్ అని చెప్పేసి. ఇందులో కూడా 2 టైప్స్ ఉంటాయంట అండి నాన్ వెజ్ అన్నమాట. సో అయ్యగారు అయితే అమ్మవారిని మొత్తం అలా నీట్గా ప్రతిష్ఠించేసి ఆ అమ్మవారికి పూలు పండ్లతో అయితే అలంకరణ చేశారు. ఆ చేసిన పరమాన్నంతో ఇప్పుడు అయ్యగారు లింగం అయితే ప్రిపేర్ చేస్తున్నారు. ఇంతకుముందు నేను చెప్పాను కదా పంచామృతాలతో అభిషేకం చేస్తారని చెప్పేసి. సో ఈ లింగానికి అయితే పంచామృతాలతో అభిషేకం చేస్తారనమాట. సో ఫైనల్లీ అప్పుడు మనం చేసుకున్న బెల్లప్పాలు అండ్ ఆ గారెలు ఉన్నాయి కదా, వాటిని అయితే లింగం చుట్టూ పెట్టేసి పూజ చేస్తారు. అలా విభూతి కూడా నీట్గా పెట్టేసి ఆ తర్వాత పంచామృతాలు వేస్తారు. సో ఫైనల్లీ మేము అందరం కలిసి అయితే అమ్మవారికి అయితే హారతి ఇచ్చాము. అమ్మవారికి హారతి ఇస్తూ ఉంటే నాకైతే చాలా బాగా అనిపించింది. సో అందరం కలిసి అయితే అమ్మవారికి అలా హారతి ఇచ్చామన్నమాట.
అండ్ ఆ తర్వాత ఇలా అయ్యగారికి అయితే కాళ్ళు కడుగుతారు. కాళ్ళు కడిగి ఆ విభూది అయ్యగారికి మొత్తం పెడతారన్నమాట. బట్ ఈ ప్రోగ్రామ్ ఎందుకు చేస్తారో అనేది నాకు కూడా తెలీదు. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. అలా కాళ్ళకు చేతులకు కింద నుంచి పై వరకు అలా పెట్టేసి ఆ తర్వాత ఫ్లవర్స్ కూడా పెడతారు. సో ఇప్పుడు ముందుగా విభూతి పెట్టేసి ఆ తర్వాత మళ్ళీ ఎక్కడైతే విభూతి పెట్టారో అక్కడ నుండి ఒక్కొక్క ఫ్లవర్ పెట్టుకుంటూ పై వరకు వెళ్తారు. సో ఫైనల్లీ అయ్యగారికి అయితే మొత్తం కింద నుండి పై వరకు ఫ్లవర్స్ అయితే పెట్టారు. అండ్ ఆ తర్వాత పైనుండి ఎలా అయితే పెట్టారో అలానే తిరిగి మళ్ళీ ఫ్లవర్స్ కూడా తీసి మళ్ళీ పక్కకు పెట్టేసి మా పిన్ని ఎక్కడైతే ఆ ఫింగర్ పట్టుకుని ఉందో ఆ ఫింగర్ మేము అందరం తీర్థం ప్రసాదం తీసుకునే వరకు అలానే పట్టుకొని ఉండాలి. సో అందుకే మా పిన్ని ఎక్కడ కూడా మిస్ చేయకుండా మా అందరికీ తీర్థం ప్రసాదాలు ఇచ్చే వరకు అలానే పట్టుకొని ఉంటుంది. ఆ ఫింగర్ కూడా ఎందుకు అలానే పట్టుకొని ఉండాలి అనేది కూడా నాకు కూడా తెలీదు. సో లక్ష్మీదేవిని చేసుకునే వాళ్ళకైతే డెఫినెట్గా తెలిసి ఉంటుంది. సో మీరు నాకైతే కామెంట్లో చెప్పేసేయండి అది కూడా. సో ఫైనల్గా ఉన్న వాళ్ళందరం వదిలేసి అలా కొంతమంది మధ్యలో పట్టుకొని మళ్ళీ వదిలేశారనమాట. కానీ మా పిన్ని మాత్రం ఎక్కడ వదలలేదు, అలానే పట్టుకొని ఉంటారు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. సో అందరం అయితే బొట్లు పెట్టించుకొని కంకణాలు ఖండించుకొని తీర్థప్రసాదాలు అయితే తీసుకున్నాము. అండ్ ఫైనల్లీ నా టర్న్ కూడా వచ్చింది. నేను కూడా ఫింగర్ అలానే పట్టుకొని తీర్థం ప్రసాదం తీసుకున్నాను. ఆ లింగాన్ని ముందు అయితే పెట్టారు కదా, ఆ లింగాన్ని తీసేసి ఫస్ట్ అయితే మా పిన్నికి పెడతారు ఊళ్ళో. అది వాళ్ళు మాత్రమే తినాలి. అండ్ తర్వాత అందరికీ ప్రసాదం పెట్టేసి దేవుడిని అయితే ముందుకు జరిపేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వంట ప్రోగ్రామ్. సో వంట ప్రోగ్రామ్ అని అంటే వంట ప్రోగ్రామ్ అయితే మొత్తం నేనే తీసుకున్నాను. ఏదో వీడియో ఎడిట్ చేయడం కోసమో పోజెస్ కోసమో అయితే నేను ప్రిపేర్ చేయలేదు. బేసిక్గా వంట మొత్తం నేనే ప్రిపేర్ చేశాను. మా పిన్ని ఓన్లీ సాంబార్ చేశారు. మటన్ అండ్ బగారా రైస్ నేను ప్రిపేర్ చేశాను అనమాట. సో ముందు మా పిన్ని అయితే సాంబార్ చేసేసి చేసి వెళ్ళిపోయారు. అండ్ నేనైతే బగారా రైస్ ఫస్ట్ అయితే ప్రిపేర్ చేశాను అనమాట. సో ఇక్కడైతే నేనైతే బగారా కోసం అని చెప్పేసి పోపు అయితే వేస్తున్నాను. ఫస్ట్ అలా పోపు వేసుకొని వాటర్ వేసేసి అందులో కొంచెం కొత్తిమీర అయితే వేసుకున్నాను. అండ్ దాని తర్వాత ఇటు వచ్చి మటన్ చేశాను. మటన్ కూడా దాదాపు ఉడికిపోయింది. సో అందుకే కొంచెం సో మసాలా అండ్ ధనియా పౌడర్ అయితే వేసుకున్నాను అనమాట. అండ్ ఫైనల్లీ ఇటు రైస్ కూడా ఎసరు వచ్చేసింది. అందులో రైస్ వేసేసి ఉడుకుతుంది రైస్ అయితే మంచిగా. అండ్ ఫైనల్లీ రైస్ కూడా ప్రిపేర్ అయింది. అండ్ ఫైనల్లీ కొత్తిమీర పుదీనా వేసేసి మూత అయితే పెట్టేశాను. సో ఫైన్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, అలా మొత్తం గ్రీన్ లీవ్స్ వేయగానే. సో వచ్చిన వాళ్ళందరికీ అయితే మా పిన్ని భోజనాలు పెట్టడం కూడా స్టార్ట్ చేసేసింది అనమాట. బట్ తిన్న వాళ్ళందరూ కూడా చాలా సాటిస్ఫాక్షన్ అయ్యారనమాట. వంటలు అయితే చాలా బాగున్నాయి అని చెప్పేసి. బగారా మెయిన్గా బగారా అండ్ మటన్ అయితే చాలా బాగుందని చెప్పేసి చాలామంది అన్నారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే నేను కుక్ చేశాను కాబట్టి. మీరు అందరైతే చూస్తున్నారు మామూలుగా. అండ్ ఫైనల్లీ నేను మా మమ్మీ మా
లాస్ట్కి మేము తిన్నాము, అందరికి వడ్డించేసి అందరిది అయిపోయాక. బట్ నాకైతే చాలా ఫన్గా అండ్ చాలా హ్యాపీగా అనిపించింది అలా ఫ్యామిలీ అందరితో టైం స్పెండ్ చేస్తూ ఉంటే, అందరం కలిసి తింటే. సో ఇది ఫ్రెండ్స్, మా పిన్ని వాళ్ళ ఇంట్లో అయితే ఇలా దేవుడిని అయితే చేసుకోవడం కంప్లీట్ అయింది. ఐ హోప్ మీ అందరికీ వీడియో బాగా నచ్చింది అనుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అంటిల్ దెన్ బాయ్ బాయ్.